నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నరేంద్ర మోడీ గారు అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరు కూడా G7 సదస్సులో ఒకే ఏడుపై వచ్చారండి. అది ఆ సన్నివేశం చూస్తే నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ కలిసి ఉండే సన్నివేశం చాలా సరదాగా కనిపించింది. దీని మీద నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించారు మన ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆయన ఒకటే చెప్తున్నారు, నరేంద్ర మోడీ గారి గురించి ఆయన వ్యక్తిగా చూస్తూ, భారత్కు మేమున్నాం, శ్వేత సౌధంలో ఉన్నంతకాలం వారికి మంచి మిత్రుడినే, నేనున్నంత వరకు భారత్కు సహాయం చేస్తూనే ఉంటాం, భారత్కు ఎలాంటి ఇబ్బందులు రాని అని మన ట్రంప్ గారు అంటున్నారండి. అట్లాగే అండగా ఉంటాం, మోడీ ప్రధానిగా ఉన్నంతకాలం మేము భారత్కు సహాయం చేస్తాం, ఎవరైనా దాడి చేసే సహాయంగా వస్తాం, మోడీ అందంగా దేవదూతలా ఉంటాడు, కానీ ఆయన గొప్ప కఠిన వాణిజ్య చర్చకర్త అని ట్రంప్ అంటున్నారండి. మోడీ గారు ఉన్నంతకాలం, ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం మేము భారత్కు సహాయం చేస్తాం అనేది ట్రంప్ చెప్తున్నారండి. అట్లాగే ఆయన గొప్ప కఠిన వాణిజ్య చర్చకర్త, మోడీ అందంగా దేవదూతలా ఉంటాడు అనేది ట్రంప్ గారు చెప్తున్నారండి. ఎందుకంటే భారత నావికుల భద్రత మాకు కీలకమనేది కూడా మోడీ చెప్తున్నారు. సంక్షేపాలు తలెత్తిన వాణిజ్యం ఆగద్దు, G7 భారత్ గ్లోబల్ సౌత్ దేశాలతో ఇంపాక్ట్ వేదికను ఏర్పాటు చేయాలి. G7 సదస్సులో మోడీ, భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచంలో 6వ వంతు జనాభా అభివృద్ధి చెందినట్లేనని వ్యాఖ్య. 4 దేశాల అధినేతలతో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే మోడీ గారు అంటేనే భారత్పై కానీ ప్రధాని మోడీపై కానీ దాడి జరిగితే సహాయం చేయడానికే అమెరికా వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం భారత్కు గొప్ప మిత్రుడు ఉన్నట్లేనని చెప్పారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన, సుంకాల విధింపు, ఇటీవల జలసంధి, అమెరికా దాడుల్లో 3 భారతీయులు మరణించడం వంటి ఘటనలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి. చూడండి, G7 సమస్యలో ఆయన ఒకటే మాట చెప్తున్నాడు మన మోడీ గారితో, నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లో కూడా బలమైన ప్రధాని అండి. మన ఇండియా ప్రధాని అంటే ఆయన చూడంగానే కూడా బయట దేశస్తులు కూడా భయపడతారు. బలమైన ఇండియా అంటేనే బలం, అన్ని విధాల బలం, ఒక రక్షణ పరంగా, సైనిక పరంగా, ఆర్థికంగా అన్నిట్లో కూడా బలంగా ఉంది భారతదేశం. అట్లాంటి భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం కూడా 140 కోట్ల ప్రజల అదృష్టం. ఎందుకంటే దేశానికి నాయకుడు అనేవాళ్ళు గట్టిగా ఉండాలి, అలాగే అప్పుడే ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకనే చూడండి, ఎవరైనా సరే ఏ దేశ అధ్యక్షుడు వచ్చినా నరేంద్ర మోడీ గారితో కలవరికంగా ఉంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, వాణిజ్యపరంగా అన్ని విధాలు కూడా చూసుకుంటారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా అదే చెప్తున్నాడు, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం నేను సహాయం ఉంటా, మోడీ గారి మీద కానీ భారతదేశం మీద కానీ ఎవరైనా దాడి చేస్తే మేము ముందు ఉంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టిగా చెప్తున్నాడు. అలాగే ట్రంప్ ఇంకో మాట కూడా చెప్తున్నాడు, ఇరాన్ మాట తప్పితే మళ్ళీ బాంబులు వేస్తాం, ఆ దేశం 47 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉంది. ఒప్పందానికి ముందు ట్రంప్ వ్యాఖ్యలు చూడండి, ఇరాన్ కానీ మోసం చేస్తే మళ్ళీ బాంబులు వేస్తామనేది కూడా మన ట్రంప్ గారు చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు ట్రంప్ కలయిక చాలా ఉత్సాహం ఇచ్చిందండి. ఎందుకంటే భారత్కు మేమున్నాం అని చెప్తూ ఉంటే ఆ సరదా సన్నివేశాలు వినడానికి కూడా చాలా వచ్చింది. అట్లాగే మోడీ దేవదూతలా చక్కగా ఉంటారు, కానీ బేరసారాల్లో దిట్ట, ఉపాధి పరంగా ఇరు దేశాల మధ్య అద్భుత సంబంధాలు ఉన్నాయి. భారత్లో పర్యటించబోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ చేశారండి, నేను ఇండియాకు వస్తాను, పర్యటించబోతున్నాను, మోడీ గారు
దేవదూతలా ఉంటారు, కానీ బేరసారాల్లో దిట్ట ఉపాధి పరంగా ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనేది కూడా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. అట్లాగే ఫ్రాన్స్లో మోడీతో భేటీ, ద్వైపాక్షిక అంశాలపై చర్చలు, అంతర్జాతీయ జలాల్లో నావికుల భద్రతను ప్రస్తావించిన ప్రధాని. ఎందుకంటే రక్షణ రంగంలో భారత్తో అమెరికాకు గొప్ప సంబంధాలు ఉన్నాయని, ఒకవేళ భారత్పై దాడి జరిగితే తాను అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఎవరైనా ఆ దేశంపై దాడి చేయాలనుకుంటే తాము అక్కడే ఉంటానని తేల్చి చెప్పారు. శ్వేత సౌధంలో తాను ఉన్నంతకాలం ఆ దేశానికి మంచి మిత్రుడేనట్లేనని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశాభావంతో ఉన్నానని తెలిపారు. భారత్ ఒక అంతర్జాతీయ శక్తి. ఆ దేశానికి ప్రధానిగా మోడీ ఉన్నంతకాలం అంతర్జాతీయంగా ప్రతి విషయంలోనూ పెద్ద పాత్ర పోషిస్తుంది అని ప్రశ్నించారు. ఫ్రాన్స్లో జరిగిన G7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ట్రంప్, మోడీలు బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చూడండి, వాళ్ళు కూడా ఒకటే మాట చెప్తున్నారు, భారత్కు మేము ఉన్నాం, మేము సహాయం చేస్తాం, భారత్ మీద యుద్ధం కానీ అట్లా ఏదైనా జరిగితే నేనే ముందుంటా, అట్లాంటి మేము మంచి మిత్రులమే, మేము ఉన్నంత వరకు, నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు మేము భారత్కు అన్ని విధాలా ఆదుకుంటాం, అన్ని విధాల వాణిజ్య సముదాయంలో కావచ్చు, వ్యాపార రంగంలో కూడా కలిసిమెలిసి ఉంటాం అని మన ట్రంప్ గారు చెప్తున్నారు. అలాగే భారత్లో పర్యటించబోతున్నా అని కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం ఏమిటంటే, ఏ దేశానికి పోయినా కూడా భారతదేశంతో శత్రుత్వాన్ని పెంచుకోడు. భారతదేశంతో వాణిజ్య పరంగా కానీ, అంతర్జాతీయ వ్యాపారాల పరంగా కానీ పెట్టుబడులను ఆకర్షిస్తాడు నరేంద్ర మోడీ గారు. అందుకని ఈ మన దేశానికి ఇట్లాంటి నరేంద్ర మోడీ గారు చిక్కడమే మన అదృష్టం. ఎందుకంటే 140 కోట్ల ప్రజలకు ఆయన ఒక ధైర్యం, మాకు మోడీ గారు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారు, కాబట్టి మా దేశం మీదకి ఎవరన్నా రావాలంటే కూడా భయపడతారు అని గొప్ప నాయకుడు, మంచి వ్యక్తి, అవినీతికి దూరంగా ప్రభుత్వ పాలన అందిస్తూ అందరి మన్ననలను పొందుతున్న నరేంద్ర మోడీ గారు ఇంకా కొంతకాలం ప్రధానమంత్రిగా ఉండాలనేదే మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు G7 సదస్సులో పాల్గొంటూ అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారితో కలిసి ఇద్దరు కూడా భారత్కు అన్ని విధాలా ఆదుకుంటామని ట్రంప్ చెప్పడం, ఆ సరదా సన్నివేశాలు చాలా దైపాచ్యంగా ఉన్నాయండి. ఎందుకంటే ఇద్దరూ కలిసి ఆ మాటలు అంటూ ఉంటే అక్కడ ఉత్సాహం లేచింది. అలాంటి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని కావడం కూడా మనకు ఒక గొప్పతనం. దేశానికి ఇట్లాంటి ప్రధానమంత్రి కావాలనేది అందరూ కోరుకుంటారు. మరికొంతకాలం దేశ ప్రధానిగా నరేంద్ర మోడీగా ఉండాలనేదే దేశంలోని ప్రజలు, మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ